పుస్తకం ఇంకా విడుదల కాలేదంటున్నారు. కానీ దేశ రాజకీయాల్లో ఇప్పటికే బెస్ట్ సెల్లర్ అయిపోయింది. ఒక మాజీ సైన్య అధ్యక్షుడి స్మృతులు బయటికి రాకముందే ఢిల్లీ నుంచి విదేశీ వెబ్సైట్ల వరకు చర్చలు రేగాయి. విదేశీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ప్రీ రిలీజ్ కాపీలు కనిపించాయనే వార్తలు, పార్లమెంట్లో ప్రస్తావనలు, రక్షణ శాఖ అనుమతులపై ప్రశ్నలు ఇవన్నీ కలిసి ఒక పుస్తకాన్ని కేవలం సాహిత్య రచనగా కాకుండా జాతీయ చర్చగా మార్చేస్తాయి. ఒక రచయిత తన అనుభవాలు పంచుకోవటం సహజమే. కానీ అనుభవాలు, సైనిక వ్యూహాలు, సరిహద్దు ఉద్రిక్తతలు, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించినవైతే ప్రతి పదం రాజకీయ ప్రకంపనలకే దారితీస్తుంది. విడుదలకు ముందే వివాదంగా మారిన ఈ పుస్తకం ఇప్పుడు దర్యాప్తు, రాజకీయాలు, జాతీయ భద్రత 3 కోణాల్లో చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ప్రచురితం కాలేదంటున్న పుస్తకం కాపీలు బయటికి ఎలా వచ్చాయి? ఇది సాధారణ డిజిటల్ లీక్ మాత్రమేనా, లేక అనుమతుల ప్రక్రియలో ఎక్కడైనా పెద్ద లోపమా? రక్షణ శాఖ క్లియరెన్స్కు ముందే ఆన్లైన్లో ఎలా కనిపించాయి? విడుదల కాని ఒక పుస్తకం చుట్టూ తిరుగుతున్న ఈ ప్రశ్నలే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఎలా మారాయి? ఓ మాజీ సైనిక అధ్యక్షుడు రచించిన ఓ పుస్తకం ఇంకా అధికారికంగా వెలువడక ముందే దేశ రాజకీయాలను కుదిపేసింది. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పేరుతో జనరల్ ఎంఎం నరవాణే రాసిన ఈ పుస్తకం చుట్టూ ఇప్పుడు ప్రశ్నలు చుట్టుముట్టాయి. బుక్ ప్రచురణ కంటే ముందే కాపీలు ఎలా బయటకొచ్చాయి? రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండానే విదేశీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఎలా విక్రయిస్తున్నారు? ఇది కేవలం పైరసీనా, లేక సమన్వయంతో జరిగిన కుట్రనా? ఈ అనుమానాలే ఇప్పుడు ఢిల్లీ పోలీసుల దర్యాప్తుకు దారితీశాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ప్రాథమిక విచారణలో కొన్ని అంశాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో ఈ పుస్తకం ప్రీ రిలీజ్ కాపీలు ఆన్లైన్లో కనిపించాయి. అంతేకాదు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్ ISBN కూడా నమోదై ఉండడం మరింత అనుమానాలకు కారణమయ్యింది. సాధారణంగా పూర్తి ఎడిటింగ్, లీగల్ వెట్టింగ్, అవసరమైన అనుమతుల తర్వాత ఈ నంబర్ కేటాయించబడుతుంది. కానీ రక్షణ శాఖ క్లియరెన్స్ రాకముందే ఈ ప్రక్రియలు ఎలా జరగాయన్నదే అసలు ప్రశ్న. ఇక ఈ వివాదానికి పార్లమెంట్లో జరిగిన ఓ ఘటన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించగా ఇది ఇంకా ప్రచురితం కాలేదు అంటూ అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత ఆయన చేతిలో హార్డ్ బౌండ్ కాపీ కనిపించడంతో చర్చ మరింత ముదిరింది. పుస్తకం లేదంటే ఈ కాపీ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న జాతీయ చర్చగా మారింది. ఇదే సమయంలో ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పష్టత ఇచ్చింది. పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురించలేదని, ప్రింట్ కానీ డిజిటల్ కానీ పబ్లిక్ విడుదల కాలేదని పేర్కొంది. బయట సర్క్యులేట్ అవుతున్న కాపీలు కాపీరైట్ ఉల్లంఘన కిందికి వస్తాయని హెచ్చరించింది. ఇక ఈ ప్రకటన జనరల్ నరవాణే కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇదే నా పుస్తకం పరిస్థితి అని వ్యాఖ్యానించారు. అంటే రచయిత, ప్రచురణకర్త పుస్తకం ఇంకా మార్కెట్లోకి రాలేదని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం మరో కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అనధికారికంగా PDF కాపీలు విదేశీ ప్లాట్ఫామ్లలో ఎలా దర్శనమిచ్చాయి? ప్రీ ఆర్డర్ లింకులు ఎలా యాక్టివ్ అయ్యాయి? డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరిగాయా అనే కోణంలో పరిశీలిస్తూ FIR సైతం నమోదు చేశారు. ప్రచురణ సంస్థకు నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. అవసరమైతే అంతర్జాతీయ సహకారంతో దర్యాప్తును విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సైనిక అధికారుల రచనలపై అనుసరించాల్సిన ప్రక్రియ తెరపైకొస్తుంది. సాధారణంగా సున్నితమైన రక్షణ అంశాలు, సరిహద్దు, ఘర్షణ, వ్యూహాత్మక నిర్ణయాలపై వివరణ ఉంటే స్క్రిప్టును సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించి పరిశీలన చేయించడం ఒక పద్ధతి. సంబంధిత మంత్రిత్వ శాఖ అవసరమైతే స్క్రిప్టులో మార్పులు సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే తుది ముద్రణకు వెళ్తుంది. ఒక దశలో ప్రూఫ్ కాపీలు, రివ్యూ కాపీలు పరిమితంగా ముద్రించబడతాయి. అవి నాట్ ఫర్ సేల్ గా గుర్తించబడతాయి. ప్రీ ఆర్డర్ లింకులు కూడా ఈ దశలోనే వస్తాయి. కానీ అవి అధికారిక ప్రచురణకు సమానం కాదు. ఇక ఇక్కడే గందరగోళం మొదలయ్యింది. ఒక పుస్తకం ప్రీ ఆర్డర్లో ఉండడం, ప్రూఫ్ కాపీలు ఉండడం వేరు, అధికారికంగా మార్కెట్లోకి రావడం వేరు. అయితే ఈ లీకేజీ వ్యవహారంలో ప్రీ ప్రింట్ కాపీలు పూర్తి స్థాయి ఈ పుస్తకాల విదేశీ వెబ్సైట్లలో కనిపించడమే పోలీసుల అనుమానాలకు కారణమయ్యింది.
ఇది కేవలం డిజిటల్ దొంగతనమా లేక అనుమతుల ప్రక్రియను దాటవేసేందుకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఇక రాజకీయ కోణం కూడా ఈ కథనాన్ని మరింత క్లిష్టం చేస్తోంది. 2020 భారత్ చైనా ఘర్షణల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలపై పుస్తకంలో కొన్ని వ్యాఖ్యలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలే పార్లమెంట్లో వాదోపవాదాలకు దారితీశాయి. అయితే ప్రచురితం కాని పుస్తకాన్ని అధికారికంగా ప్రస్తావించవచ్చా లేదా అన్న చర్చ కూడా తలెత్తింది. ఒకవైపు జాతీయ భద్రత, మరోవైపు వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలి అన్న ప్రశ్న మళ్లీ ముందుకొచ్చింది. ఇక న్యాయపరమైన కోణం చూస్తే పెద్ద ప్రచురణ సంస్థల్లో మాన్యుస్క్రిప్ట్ ఎడిటింగ్, కాపీ ఎడిటింగ్, లీగల్ వెట్టింగ్, టైప్ సెట్టింగ్, ప్రూఫ్ రీడింగ్ వంటి అనేక దశల తర్వాత చివరికి పుస్తక ముద్రణ ఉంటుంది. సున్నితమైన విషయాలైతే అదనంగా ప్రభుత్వ క్లియరెన్స్ అవసరం. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడైనా బ్రీచ్ జరిగిందా లేక అనధికారికంగా ఎవరో మ్యాన్స్క్రిప్ట్ కాపీ బయటకు తీసుకెళ్లారా అన్నదే ఇప్పుడు అసలు మిస్టరీ. ఇదంతా చూస్తే ఇది కేవలం ఒక పుస్తక వివాదం మాత్రమే కాదు, ఇది సమాచార భద్రత, ప్రచురణ నైతికత, జాతీయ భద్రత, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కలిసిన అంశం. ఒక రచయిత తన అనుభవాలను పంచుకోవాలనుకోవడం సహజం. ఒక ప్రభుత్వం సున్నితమైన అంశాలపై జాగ్రత్తలు తీసుకోవడం కూడా సహజం. కానీ ఈ రెండింటి మధ్య ప్రక్రియలో ఎక్కడో చీలిక వచ్చినప్పుడే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ పోలీసుల దర్యాప్తుపైనే ఉంది. నిజంగా సమన్వయంతో కూడిన కుట్ర జరిగిందా లేక ఇది కేవలం డిజిటల్ పైరసీనా? ప్రచురణ సంస్థ పాత్ర ఏంటి? మాన్యుస్క్రిప్ట్ బయట ఎలా వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. మొత్తానికి ఇంకా అధికారికంగా విడుదల కాని ఒక పుస్తకం దేశ రాజకీయాలను, న్యాయ వ్యవస్థను, రక్షణ వ్యవస్థను ప్రస్తుతం కుదిపేస్తోంది.